2 ఈ సినిమా అయితే మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. మ్యాథ్లీ షోకి వెళ్ళడం జరిగింది. ఈ సినిమా నాకు ఎందుకైతే నచ్చలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమా అయితే అంత నచ్చలేదు. కంపేర్స్ టు పట్టుపాట్ అదే ఫస్ట్ సినిమా ఉంది కదా బాషీది, దాంతో పోల్చుకుంటే ఈ సినిమా అంటే అంతగా నచ్చలేదు నాకు. ఎందుకు నచ్చలేదు అంటానంటే ఆ సినిమా ఇప్పటికి నేను చూస్తాను. ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ కూడా చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్ కానీ, వెలివేషన్స్ కానీ, కమల్ హాసన్ కానీ వెలివేషన్స్ కానీ ఎక్కడికక్కడ ఆ సినిమా అయితే తగ్గదు. ఇప్పటికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఆ సినిమాకి. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి సేమ్ అలాగే ఉంది కానీ ఈ సినిమా అయితే అంతగా లేదు. ఇదే సినిమా 5 ఇయర్స్ ముందు, ఒక 6 ఇయర్స్ ముందు వచ్చుంటే చాలామంది అయితే చూస్తుంటారు కానీ ఈ సినిమాని. ఇప్పుడు అయితే ఈ సినిమాకి అంత కూడా లేదు. ఈ సినిమాకి ఇలాంటి సినిమాలు హిందీలో కానీ, తెలుగులో కానీ చాలానే వచ్చాయి కలెక్షన్ బేస్ మీద. ఈ సినిమాలో అంత వెలివేషన్ అయితే లేదు. నార్మల్‌గా ఉంది. ఆ కమల్ హాసన్ సార్ ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. కొన్ని కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో తెలీదు, ఎందుకు పోతాయో కూడా తెలీదు. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక దగ్గర వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం బాగానే వస్తుంది. ఓవరాల్‌గా సినిమా అయితే యావరేజ్. ఒక సినిమా ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు సినిమాకి. పర్లేదు. ఒక మామూలుగా అయితే ఉంది. దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంది. థర్డ్ పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఎప్పుడొస్తదో మనకైతే తెలీదు. ఆ సినిమా కూడా దీనికే ఒక 4 ఇయర్స్ ముందు నుంచే పెట్టున్నారు. పోస్ట్‌పోన్ అయింది. పోస్ట్‌పోన్ అవుతుంది. ఇంకా ఆ సినిమా ఎప్పుడొస్తదో మనకైతే తెలీదు. దాని గురించి కూడా మనం వెయిట్ చేయాల్సింది కంపల్సరీగా. ఆ సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే, ప్లస్ పాయింట్స్ ఎక్కడ కూడా సీజీ షాట్స్ అనేవి తక్కువున్నాయి. ఆన్ సెట్‌లో అయితే ఉన్నాయి. శంకర్ గారి గురించి తెలిసిందే. ఆయన సినిమాల్లో హై బడ్జెట్ ఉంటుంది కానీ, సినిమాల్లో అయితే కొన్ని కొన్ని దగ్గర కొన్నైతే బాగుంటాయి. కొన్నైతే నార్మల్‌గా ఉంటాయి. అంతగా అయితే ఉండవు. సెట్స్ ఇంకా ఆయన నార్మల్ సెట్ వేసుకుంటారు. గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేయరు. నార్మల్‌గా అయితే ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్‌కి వచ్చేటప్పటికి అదే నేను చెప్పినట్టే ఆయన కమల్ హాసన్ సార్ కాదు. ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. ఇంకా 'భారతీయుడు 1'లో పోల్చుకుంటే వాళ్ళ సాంగ్స్ అయితే ఇప్పటికి నేను వింటాను. ఇంకా 'భారతీయుడు 2'లో ఆ సాంగ్స్ అంతగా అయితే లేవు. ఇంక ఓవరాల్‌గా సినిమా అంటే నార్మల్‌గా అయితే ఉంది. ఇక పార్ట్ 3 అది ఎప్పటికి వస్తదో నాకైతే తెలీదు. నా రివ్యూ నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్.